ఏలూరు జిల్లా చింతల్పూడిలో చంద్రబాబు రా కదలిరా సభకు జనం కరువయ్యారు. ఆయన స్పీచ్ మొదలు పెట్టగానే సభ నుంచి జనం బయటకు నడిచారు. దీంతో బాబు సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. గతంలో మాదిరిగానే యథావిధిగా ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించారు చంద్రబాబు. అయితే ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధి నుంచి 1,00,000 మంది వస్తారని బాగా ప్రచారం చేశారు. కనీసం 20,000 మందిని కూడా తరలించలేకపోయారు. మరోవైపు ఇది చంద్రబాబు రా కదలిరా సభో లేక మాగంటి బాబు పుట్టినరోజు సభో అర్థం కాక జనం తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఏలూరు జిల్లా చింతల్పూడిలో చంద్రబాబు రా కదలిరా సభకు జనం కరువయ్యారు. ఆయన స్పీచ్ మొదలు పెట్టగానే సభ నుంచి జనం బయటకు నడిచారు. దీంతో బాబు సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. గతంలో మాదిరిగానే యథావిధిగా ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించారు చంద్రబాబు. అయితే ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధి నుంచి 1,00,000 మంది వస్తారని బాగా ప్రచారం చేశారు. కనీసం 20,000 మందిని కూడా తరలించలేకపోయారు. మరోవైపు ఇది చంద్రబాబు రా కదలిరా సభో లేక మాగంటి బాబు పుట్టినరోజు సభో అర్థం కాక జనం తలలు పట్టుకోవాల్సి వచ్చింది.